ఏమన్నా లీడరా, టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ ఆవిడ? ఇంత ఇంతకుముందు మాజీ ఫుడ్ కమిషనర్ ఓకే. ఇన్స్పెక్టర్ గా అంటే మీ గ్రామానికి సంబంధించి ఆవిడ ఏమన్నా కీ లీడర్గా, అంటే టీడీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ కిందనో లేదంటే అట్లా ఏమన్నా పనిచేశారా? ఎటువంటి లేదు లేదు, ఎటువంటి లీడర్ కాదు. ఉమ్, ఆమె ఉమ్. మామూలు టీడీపీ కార్యకర్త ఉన్నట్ల సీనియర్ సీనియర్ లీడర్. కార్యకర్త. అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు, నాకు ఒక డౌట్ ఏంటంటే, సరే ఇక్కడ 2 పాయింట్లు నాకు ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అర్థమైంది ఏంటంటే, వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి రానివ్వట్లేదు అనేది ఒకటి. రెండోది, ఆవిడ క్లియర్గా చెప్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆమె కూడా ఒక బీసీ, ఆమె కూడా ఏదో అగ్రకుర్ణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా కదా, ఆమె కూడా ఒక మహిళ ఉండి ఒక దళితుడిని పట్టుకుని ఆమె ఎలా మాట్లాడతారు? అది కూడా అది కరెక్ట్ కాదు కదా. అది కూడా ఎమ్మెల్యే గారు ఆమె చెప్పగానే ఎందుకు విన్నారో కూడా అది కూడా అర్థం కావట్లేదు. అదే సార్, ఎమ్మెల్యే గారు అయితే ఆ మీటింగ్ అడవిడిలోన అలా ప్రవర్తించవచ్చు. కాకపోతే ఈమె కులదోషణ చేయకూడదు, చేసిందని నేను కూడా ఏదోలే జరిగిపోయిన ఉద్దేశంతో ఊరుకునే ఉన్నాను. కానీ ఈ రోజు వరకు ఏమనకపోవడము, మళ్ళీ నా మీదే వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడినందువల్ల నేను ఈ రోజు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నా దళిత సంఘ నాయకుల్ని వెంట చేసుకొని వెళ్ళి పెద్ద భారీ ఎత్తున ర్యాలీగా వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే. మీకు ఎవరైనా సపోర్ట్గా నిలిచారా అంటే ఇప్పుడు మీరు ఎలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర నుంచో లేదంటే వాళ్ళ దగ్గర నుంచో, లేదు మేము మీకు సపోర్ట్గా ఉంటాము, మాదే తప్పు అయిపోయిందని ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ఇంకా మేము ఎవరిని అడగలేదు. మేము ఇంకా మా పని మేము చేసుకుని పోయినాము. నిన్నటి వరకు చూసాము. ఇంకా ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన నాయకులు మల్లప్ప గారు ఉన్నారు, ఆయన చెప్తున్నారు. కానీ ఏ విషయంలోనూ తగ్గడం లేదు, ముందుకొచ్చి చెప్పడం లేదు. అది విషయము. మళ్ళీ నా పైనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు. ఇలా జరుగుతుంది సార్. మరి రాజకీయాలు చేస్తున్నారు, అప్పుడు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోకూడదు కదా, మరి ఎందుకు చేర్చుకున్నారు? కూటమిలో ఉన్నప్పుడు మరి అవి చేర్చుకోకూడదు, రిజెక్ట్ చేయాలి. కానీ ఆమె పార్టీలోకి చేర్చుకున్న తర్వాత ఈ అవమానాలు ఏంటి? ఇలా అవమానించిన ప్రతిసారి మనం తలదించుకుంటూ పోతే ఎట్లా? ఏ పరిస్థితికి వెళ్ళిపోతుంది సమాజం? అదే కదా సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంచి ఉద్దేశంతో చేర్చుకున్నారు. కాకపోతే వీళ్ళ వల్ల అక్కడ ఆయన కూడా అవమాన బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఓకే. ఓకే. ఎంతమంది ఉంటారు ఓటర్లు మీ గ్రామంలో మొత్తం? సార్, మీ గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉంటారు? మా గ్రామంలో ఓటర్లు 2500 వరకు ఉంటారు సార్. 2500 ఓటర్లు ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక సర్పంచ్కి ఈ విధంగా అవమానం జరిగిందంటే మరి అది ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు, మరి ఎవరు దీని మీద ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా కనీసం ఎమ్మెల్యే గారన్నా బయటకు వచ్చి బహిరంగంగా దీని మీద క్షమాపణ చెప్పటమో, లేదంటే కనీసం అది ఇలా కాదు ఇలా జరిగింది తప్పు అయిపోయిందని మాట్లాడటం, అది కూడా జరగట్లేదు. మరి ఆ 2500 మంది ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయింది. మరి ఆ ఎమ్మెల్యే గారు దీని మీద ఏదో అసలు ఏమి రెస్పాన్స్ ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. అదే సార్, అందుకని ఈరోజు ఇంకా కేసు పోయి రావడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు ఏంటి మిగతా పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నారు సరే, ఇప్పుడు టీడీపీలోనూ దళితులు ఉన్నారు, బీజేపీలోనూ దళితులు ఉన్నారు, జనసేనలోనూ కూడా దళితులు ఉన్నారు కదా. మరి మీరు కూడా ఒక దళితుడే, మీకు ఒక దళితుడు ఒక అవమానం జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? లేదు మీరు మాట్లాడింది తప్పని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడలేదా? వచ్చిన వాళ్ళు వచ్చారు, నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు. కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తే ఏమనుకుంటారు ఏమనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఆగిపోయారు, కొంతమంది వచ్చారు. దాదాపుగా ఈరోజు 500 మందితో భారీ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీతో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. ఓకే. 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 అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చంద్ర గారు? ఇప్పుడు సరే, మీరు ఒక సర్పంచ్గా మీరు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే ఎంతోమంది ఓట్లు వేస్తే మీరు సర్పంచ్ అయ్యారు ఈరోజు. అది అంత చిన్న విషయం కాదు, ఒక గ్రామానికి సర్పంచ్ అవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అలాంటి ఒక సర్పంచ్కే ఈరోజు ఇంత ఒక మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి ఒక గ్రామానికే ఒక సీఎంగా ఉన్నటువంటి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళు ఇలా అవమానించడం అంటే దీన్ని అసలు మీరు ఎలా అనుకుంటున్నారు? దీని మీద ప్రభుత్వం తరపు నుంచి అసలు మీరు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఏమి సార్, ఇప్పుడు నా సమస్య కాదు ఇది, మొత్తము దేశవ్యాప్తంగా
దళిత దళితుల సమస్యగా మారిపోయింది సార్. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. మా దళిత సోదరులు ఎట్లా అంటే అట్లా ఇంకా దేశం మొత్తం ఉంది సార్ ఇప్పుడు ఇది. అవును, ఇప్పుడు దేశం నా మొత్తం దళిత సోదరులు చూస్తుంది. అదే నా ఇప్పుడు నా సమస్య నిన్నటి వరకు అదే. ఈ రోజు నా దళితుల సమస్య ఇప్పుడు అది జాతి సమస్య. అది నేనేం చేయలేను ఇప్పుడు. ఓకే. నా దళిత నాయకులు ఎట్లా అంటే అట్లా. వేరే వేరే రాజకీయ పార్టీ వాళ్ళు లేదంటే మీ పాత పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? మీకు ధైర్యంగా ఉండండి, మీకు అండగా మేము ఉంటాము, మీరు ముందుకెళ్ళండి అని ఎవరైనా ఏమైనా చెప్పారా? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ పోతున్నారు, మా పనులు మేము చేసుకుంటున్నాము. ఓకే. అయితే మేము వాళ్ళు సపోర్ట్ చేస్తారని మళ్ళీ ఇప్పుడు ఆమె అంటుంది ఏదో రాజకీయం చేస్తున్నారండి అని. మేము ఏ రాజకీయం చేయలేదు. అట్లా రాజకీయం చేసే వాళ్ళు అయితే సోమవారము అది జరిగిండేది. ఆ రోజే మంగళవారమే మేము మొదలు పెట్టచ్చు అట్లా ఇట్లా అన్నని. కాకపోతే ఈ రోజు వరకు నేను ఎందుకు చూశానంటే కూటమిలో భాగంగా ఉన్నాను, ఎమ్మెల్యే గారికి కూడా బాగుంటది అన్నని నేను ఆ ఉద్దేశంతో నా చాలా వరకు సంయమనం పాటించాను. కాకపోతే ఈ రోజు వరకు ఎటువంటి లేనందువల్ల నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అది సార్. ఆవిడ ఆవిడ కూడా మీ గ్రామానికి చెందినటువంటి లీడరేనా? ఆవిడ టీడీపీ మహిళా నేత, బీసీ నేత అన్నారు. కాదు సార్, అది ఆయమ్మ మా మా మండలం కాదు, వేరే మండలం కోసిగి మండలంలోకి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆదంలోనే ఉంది. ఇక్కడ నుంచే 2004లో ఎమ్మెల్యే సీటు ఇచ్చిన టీడీపీ తరఫున ఓడిపోయింది. అప్పటి నుంచి అట్లే కొనసాగుతుంది లీడర్ గా. ఒక లీడర్ గా కొనసాగుతున్నారు. సో ఆమె కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు మీరు? సార్ అది గతంలో కూడా ఏమైనా ఇలాంటి వివాదాలను, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారు మీరు చంద్ర గారు? మామూలుగా ఇక్కడ వైసీపీలో ఉంటేనే, వైసీపీలో ఉన్నప్పుడు మామూలుగా నాకు నచ్చలేదు, కొన్ని విషయాల్లో నాకు నచ్చలేదు. నేను బీజేపీలోకి వచ్చాను. తర్వాత ఇక్కడ ఇక్కడ ఇది ఉంది, ఇలా జరిగింది. ఇంతకు మించి ఏం లేదు సార్. ఓకే ఓకే ఓకే. మీరు ఖచ్చితంగా దీని మీద పోరాడాలి. ఖచ్చితంగా ఆ మహిళ ఎవరైతే చెప్పారో ఆ మహిళ కూడా సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా, ఎందుకంటే ఆయన సమక్షంలో ఇది జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక రిప్రజెంట్గా 2500 మంది ప్రజలకు, ఓటర్లకు మీరు ప్రతినిధి కాబట్టి మీలాంటి వాళ్ళని అవమానించడం అనేది ఖచ్చితంగా ఇది క్షమించడానికి నేరం కింద మనం చూడాలి. ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. దీనికి సంబంధించి మేము మీ తరపున మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాం, మీ పోరాటానికి కూడా మేము వెనకుంటామని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ చంద్ర గారు, మీ సమయాన్ని ఇచ్చినందుకు. అలాగే మీ పోరాటానికి కూడా ఏహా టీవీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.